ఇవాళ తెలంగాణలో బలహీన వర్గాల ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు ఇలా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మా రాజు నేత లాంటి వాళ్ళు, దూదిమెట్ల పార్ల యాదవ్ లాంటి వాళ్ళు, రాజారాం లాంటి వాళ్ళు ఒకటే కోరుకునేది ఆర్ఎస్సీ నుంచి అయినా ఆర్ఎస్ఎస్ వరకు తెలంగాణ రాష్ట్రం కోసం గొంగలి పురుగునైనా ముద్దాడతామని చెప్పుకున్నాం. ఇలా ఆర్ఎస్సీ నుంచి ఆర్ఎస్ఎస్ దాకా మాకున్నది ఒకటే ధ్యేయం, బలహీన వర్గాల ఎజెండా మాత్రం ఈ తెలంగాణలో మిగిలి ఉందనే ఆలోచనతోటి ఆర్ కృష్ణయ్య గారు ఎప్పుడు పుట్టాడు? 1954లో పుట్టాడు. సెప్టెంబర్ లో పుట్టాడు. 76లో మొదలు పెట్టాడు. అంటే 22 ఏళ్ల వయసులోనే, చిరు ప్రాయంలోనే ఈ బలహీన వర్గాల జెండా బట్టి బీసీలకు రియంబర్స్మెంట్ ఎందుకు రాదు, బీసీలకు హాస్టల్లో సీట్లు ఎందుకు రావని చెప్పేసి 22 ఏళ్ల వయసులో 1976లో మొదలుపెట్టే ఈ ఉద్యమం ఇవాళకి సుమారు 2025 అంటే ఎత్తిన జెండా దించకుండా ఎత్తిన ఎన్ని సంవత్సరాలు? 49 సంవత్సరాలు కావస్తా ఉంది. చూడండి వారి కమిట్మెంట్ ఏందో. ఇవాళ ఒక్క రోజు, ఒక్క నెల మన ఇంట్లో కొడుకుకు అన్నం పెట్టకపోతే అయ్యా నేను నాన్న అన్నం పెడితే వెళ్ళిపోతాను మాట్లాడతాడు. భార్య ఒక నెల రోజులు రెంట్ ఇవ్వకపోతే రెంటో నెల కొడతాడు. భార్య ఒక నెల సమాన ఖర్చులు ఇవ్వకపోతే ఏం చేస్తున్నావయ్యా నువ్వు అని చెప్పేసి భర్త నిలదీస్తుంది. కానీ 49 సంవత్సరాలు మరి అలిపెరగని యోధులాగా ఆర్ కృష్ణయ్య గారు కొట్లాడుతా ఉన్నారంటే వారి కమిట్మెంట్ ని ఇలా బలహీన వర్గాల నాయకులు నేర్చుకోవాలని తెలియజేస్తా ఉన్నా. వారి యొక్క కుమారుడుగా, వారి యొక్క వారసుడుగా మా ర్యాగ అరుణ్ కుమార్ కూడా ఇక్కడికి వచ్చినారు. వారికి కూడా స్వాగతం. మా భూమన్న కూడా సర్పంచ్ సంఘం అధ్యక్షుడిగా వారు కూడా కొట్లాడుతా ఉన్నారు. వంకలాభరణం అన్న మీరు రీసెంట్ గా మాట్లాడినారు. ఒకసారి ఏమని మాట్లాడారంటే మధ్యప్రదేశ్ సంబంధించిన ఐఆర్ఎస్ అధికారి నరహరి మాట్లాడినారు, ఈశ్వరయ్య గారు మాట్లాడారు, వంకలాభరణం మాట్లాడారు. మీ ఆర్డినెన్స్ చిత్తు కాగితంతో సమానం, ఎక్కడ వేసుకుంటావు ఈ ప్రభుత్వం అని చెప్పి నిలదీశారు. అయితే ఈ ప్రభుత్వం నుంచి కొంతమంది ముఖ్యమంత్రులు పోయారు. అతడు సినిమాలో డైలాగ్ ఉంటది, అతడి సినిమాలో బ్రహ్మాజీ నాడుతాడు తంగెల వారిని, అరే బుజ్జి ఎందుకురా నాయన ఇన్ని ట్రైన్లు, ఎందుకురా నాయన ఇన్ని బస్సులు, ఎందుకురా నాయన ఇన్ని వ్యాన్లు, ఒక మటర్ చేత ఇన్నెందుకు నా ఖర్చులు వేస్ట్ అని చెప్పేసి అంటారు. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ముఖ్యమంత్రి స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని పోయిండు, స్పెషల్ రైళ్లు వేసుకొని పోయిండు, స్పెషల్ వ్యాన్లు వేసుకొని పోయిండు. ఏమైంది? ఆడికెళ్ళి తలలు వస్తా అంటే తెలంగాణకు వచ్చిన మెడలు ఉంచినాయి. తెలంగాణకు వచ్చి ఏం చేసిండు? మెడలు వచ్చిండు. ఆర్డినెన్స్ రాలేదు, రాష్ట్రపతి దగ్గర బిల్లు పాస్ కాలేదు. మరి ఎట్లా నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేసి అలా పెద్ద ఎత్తున ఆర్ కృష్ణయ్య గారు ఇవాళ నిలబెట్టి సత్యాగ్రహ దీక్ష సంబంధించి వేలాది మంది జనాలతో బలహీన వర్గాల ప్రజలు తండోపతండాలుగా డప్పులు కొట్టుకుంటూ, నృత్యాలు ఆడుకుంటూ, పాటలు పాడుకుంటూ ఆర్ కృష్ణయ్య ఉద్యమానికి మద్దతు అని చెప్పేసి వస్తా ఉంటే ఇలా మా కేసీఆర్ గారు, మా జాతీయ అధ్యక్షులు వారు, మా పార్టీ వరకు కేటీఆర్ గారు ఇలా మమ్మల్ని పంపి ఆర్ కృష్ణయ్య గారు చేస్తున్న దీక్ష సభమైనది, మీరందరూ కూడా వెళ్ళిరారని చెప్పేసి అలా మమ్మల్ని అందరూ ఇక్కడికి పంపడం జరిగింది. ఆర్ కృష్ణయ్య మీరు చేసే దీక్షకు బడుగు బలహీన వర్గాల మద్దతే కాదు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మా కులవృత్తుడు, మా బీసీల ఆశా జ్యోతి, మా యొక్క మధురాచార్య తెలంగాణ తొలి స్పీకర్ వచ్చి ఉన్నారన్న. ఇవాళ నేను అంటా ఉన్నా, ఒక్క నిమిషం ఆగాల మీరు. ఇవాళ శాసనసభలో చూస్తే మిత్రులారా, ఇవాళ 112 మంది శాసనసభ స్థానాలు, వాళ్ళందరికీ వెల్కమ్. డప్పులు కొట్టుకొస్తున్న వాళ్ళందరికీ కూడా వెల్కమ్. మీరందరూ కూడా ఇక్కడికి రావాలి. రామకృష్ణ డప్పులు ఆపుతూ వారి యొక్క సంఘీభావానికి రావాల్సి కోరుతా ఉన్నా. వాళ్ళందరూ రావాలి. రామకృష్ణకు స్వాగతం, రామకృష్ణ గారికి స్వాగతం. ఒక్క నిమిషం ఆగండి. ఇలా పెద్ద ఎత్తున ఇలా మాట్లాడుతున్న తీరేదైతే ఉందో, ఇలా శాసన మండలిలో 40 స్థానాలున్నాయి. 40 స్థానాలుంటే ఇవాళ రెడ్లు 13 స్థానాలు, బీసీలు 12 స్థానాలు. ఆ 12లో కాపులు 4, యాదవులు 1, గౌడు 1, విశ్వబ్రాహ్మణ 2, ముదిరాజు 1, రజక 1, పద్మశాలి 1, అదేవిధంగా విజయశాంతిది 1. అంటే 12 మాత్రమే ఉన్నారు. ఇవాళ పెద్ద ఎత్తున ఆగండి. అయితే ఇవాళ శాసనసభలో కూడా 127 కులాలు బీసీ కులాలుంటే 11 కులాలు మాత్రమే ఇవాళ శాసనసభలో అడుగుపెట్టాయి. అంటే 127 బీసీ కులాలుంటే 11 కులాలు 75 ఏళ్ళైనా కూడా 11 కులాలు అడుగు పెడితే
ఎంతవరకు బీసీ ఎదిగి ఒక్కసారి ఆలోచన చేసుకోరి. ఇవాళ పెద్ద ఎత్తున అన్న సత్యాగ్రహ దీక్ష చేపట్టిందో దానికి బీఆర్ఎస్ పార్టీగా ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా మిమ్మల్ని చూస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డీ చేస్తున్నప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు రాజు లాంటి వాళ్ళు, రాజారాం లాంటి వాళ్ళు, బాలరాజు యాదవ్ లాంటి వాళ్ళు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ ఉద్యమంలో మణికంఠ లాంటి వాళ్ళు అనేక మంది అలా కొట్లానేమన్నా అరుణ్ కూడా చాలా గొప్ప భవిష్యత్తు ఉంటది. ఖచ్చితంగా వారి వారసుడుగా ముందుకు పోతాడు. ఖచ్చితంగా భారత రాష్ట్రపతిగా ఇలా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. బిల్లు గట రాష్ట్రపతి అడ్డం వస్తున్నట, గవర్నర్ అడ్డం వస్తున్నట. ఇలా మంత్రివర్గంలో ఇచ్చేటువంటి పోస్టులకు ఎవరట వస్తున్నారని అడుగుతా ఉన్నా. నువ్వు ఇచ్చే నామినేటెడ్ పోస్టులకు ఎవరట వస్తున్నారని అడుగుతా ఉన్నా. అసెంబ్లీలో పెట్టే బడ్జెట్ కు ఎవరట వస్తున్నారని అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా మీరందరూ కూడా బలైన వర్గాల గొంతు కోసం కొట్లాడుతున్న ఆర్ కృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.